మీ అందరికీ తెలిసిందే, మనం తెలుగు టు ఇంగ్లీషు మనం టైప్ చేసేటప్పుడు కావచ్చు, చాట్ చేసేటప్పుడు కావచ్చు, మనం చాలా తప్పులు చేస్తుంటాం అనమాట. ఇక్కడ చూడండి, మనము ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలను చదివి తర్వాత వాటిని తెలుగులో ఎలా ఉచ్చరిస్తానో నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. చూడండి, ఏ ఆ, ఏ ఆ, ఐ ఈ, ఈ యు వు, ఓ ఊ, ఆర్ యు రు, ఆర్ ఓ రు, ఈ ఏ, ఈఐ ఏ, ఏఐ ఐ, ఓ ఏవి ఔ, ఏఎం అం, ఏహెచ్ఏ అహ, కేఏ ఖ, కేహెచ్ఏ ఖ, జిఏ గ, జిహెచ్ఏ ఘ, జిఎన్ఏ జ్ఞ, సిహెచ్ఏ ఛ, సిహెచ్ఏ ఛ, జేఏ ఝ, జేహెచ్ఏ ఝ, ఐఎన్ఐ ఇని, టిఏ ఠ, టిఏ ఠ, డిఏ ఢ, డిఏ ఢ, ఎన్ఏ నా, టిహెచ్ఏ థ, టిహెచ్ఏ థ, డిఏ డ, డిహెచ్ఏ ఢ, డిహెచ్ఏ ఢ, ఎన్ఏ నా, పిఏ పా, ఇది ఫా, ఎఫ్ఏ ఫా, బిఏ బా, బిహెచ్ఏ భా, ఎంఏ మా, వైఏ యా, ఆర్ఏ రా, ఎల్ఏ లా, బిఏ వా, ఎస్ఏ సే, ఎస్హెచ్ఏ షా, ఎస్ఏ సా, హెచ్ఏ హా, ఎల్ఏ లా, కేఎస్హెచ్ఏ క్ష, ఆర్ఏ రా. దీన్ని రంభము అనొచ్చు, బండిరా కూడా అనొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన కొన్ని అక్షరాలు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈని ఇలా రాయొచ్చు కదా అంటారు, తప్పండి అది. ఇండియా రాసేటప్పుడు ఐఎన్ ఇన్ వస్తుంది అనమాట. ఏంటంటే తెలుగుకి ఇంగ్లీష్కి తేడా ఏంటంటే, ఇక్కడ తెలుగు ఆ మా అని చదువుతాం, కానీ ఇంగ్లీష్ అనుకోండి ఏఎంఎంఏ అమ్మ అని చదువుతాం, ఏఎంఎంఏ అమ్మ అని చదువుతాం, అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఏకి ఏ రాస్తుంటారు చాలా మంది, ఏ కాదండి ఈ రాయాలన్నమాట. సో వీటన్నిటితో ఇక్కడ నేను పక్కన రాశాను కదా, ఇక్కడ ఏంటంటే ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఊ ఉడత, ఊ ఊయల, రు ఋషి, రు ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔరా, అం అంగడి, తర్వాత ఖ కలము, ఖ ఖడ్గము, గా గడియారము, ఘ గంట, జ్ఞ చ చక్రము, ఛ ఛత్రపతి, ఝ జడ, ఝ జెండా, ఠ టమాటా, ఠ కంఠము, ఢ డమరుకం, ఢ డంక, న కరుణ, థ థల, థ ధర్మో, ద దడ, ధ ధనుసు, న నరము, ప పలక, ఫ ఫలము, భ బంతి, భ భరణి, మా మణి, యా యజ్ఞము, ర రవళి, ల లడ్డు, వ బల, స శని, ష షఫి, స సరయు, హ హంస, లా గోళము, క్ష అక్షయ, ర రంపము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎల్ఏ లా అవుతుంది, ఎల్ఏ లా కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఇంగ్లీష్లో లేవు అలాగా, ఎల్ఏని లా అని, ఎల్ఏని అలా అని ఇంగ్లీష్లో లేవు. ఓకేనా? తెలుగు చదివేటప్పుడే అలా, అక్ష, బండీరా, అణ అని మనం చదువుతాం. కానీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎలా చూడండి, ఇప్పుడు అణ అనుకోండి, ఇక్కడ ఏం రాశాను, కరుణ రాశాను. కరు అణ అని చదవం కదా, కరుణ అనే చదువుతాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో వీటన్నిటికీ నేను ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు రాస్తాను, చక్కగా ఇక్కడ నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. తర్వాత వీటిని బేస్ చేసుకొని ఫుల్ కోర్సెస్ అనమాట. తెలుగు టు ఇంగ్లీష్ వాట్సాప్ కోర్స్ అని ఇంగ్లీష్ విత్ రాయల్ షాప్ లో ఉంది. అదే రకంగా